రథాన్ని అధిరోహించినటువంటి కర్ణుడు శల్యుడితో మాట్లాడుతూ, నేను పరమాద్భుతమైనటువంటి బాణ పరంపరని విడిచిపెడుతుంటే పాండవులు నా బాణముల యొక్క ధాటికి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయి నిలబడిపోయినటువంటి సందర్భంలో పైనుంచి చూసినటువంటి దేవతలు కూడా ఆశ్చర్యంతో నా భుజ పరాక్రమాన్ని మెచ్చుకుంటుంటే నువ్వు కూడా ఆనాడు ఓ శల్యుడా అభినందిస్తూ నన్ను చూస్తావు. ఆ విధంగా నేను నా భయంకరమైనటువంటి భుజ పరాక్రమాన్ని ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు చూపిస్తాను, నువ్వు కూడా చూద్దువుగాని అన్నాడు. అసలే సారథ్యం చేస్తున్నవాడు శల్యుడు. ఆయనని పొగిడితే తప్ప ఆయన ఇతరులను పొగిడితే ఇష్టపడడు. అటువంటిది కర్ణుడు తనని తాను పొగుడుకుంటే శల్యుడికి అసలు ఇష్టం ఉండదు. పైగా శల్యుడికి మనసులో పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏది అంటే కర్ణుడిని మానసికంగా బలహీనుణ్ణి చెయ్యాలి, పాండవుల్ని పొగడాలి. అటువంటి లక్ష్యంతో ఉన్నవాడు సారథ్యం వహిస్తుంటే కర్ణుడు తనని తాను పొగుడుకుంటే అంత పట్టుదలతో ఉంటే దాన్ని శల్యుడు అంగీకరిస్తాడా? ఒక్కనాటికి అంగీకరించడు. కాబట్టి శల్యుడు అన్నాడు, ఓ కర్ణ, ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు? ఆ పాండవుల యొక్క పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ నువ్వు బాణపరంపర ప్రయోగించినంత మాత్రం చేత వాళ్ళు నిశ్చేష్టితులైపోయి చూస్తారంటున్నావే. కానీ ఆ పాండవులు సత్యపరాక్రములు, వాళ్ళు చాలా రుజువర్తన కలిగినటువంటి వారు, సర్వకాలముల యందు కూడా సత్యమును ఆధారం చేసుకుని ప్రవర్తించేటటువంటి వారు. వారి పరాక్రమము తిరుగులేని పరాక్రమం, విశేషమైనటువంటి శౌర్యము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి ఏదో చులకనగా మాట్లాడినంత మాత్రం చేత వాళ్ళ యొక్క వైభవం తగ్గిపోతుందని నువ్వు అనుకోవడం చాలా అసందర్భమైనటువంటి విషయం. ఇప్పుడు నువ్వు మాట్లాడడం బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎదురుగుండా అర్జునుడు కనపడలేదుగా, అందుకని ఎన్నైనా మాట్లాడతావు. కానీ కాసేపు ఆగి అర్జునుడు కనపడతాడు. అప్పుడు ఆ గాంధీవానికి కట్టినటువంటి అల్లెత్రాటిని మోగిస్తాడు. అది విన్నప్పుడు నీ యొక్క చెవులు పగిలిపోయేంత శబ్దం వస్తుంది. భీముడు తన చేత్తో పట్టుకున్నటువంటి ఆ ఉగ్ర గదాదండాన్ని తిప్పుతుంటే అందులోంచి వచ్చేటటువంటి మెరుపుల చేత నీ కళ్ళు సరిగ్గా కనపడవు. అప్పుడు విపరీతమైనటువంటి భయం నీ గుండెలలో పెళ్ళుబుకుతుంది. అప్పుడు ఎట్లాగో నోట మాట రాదు. ఆ సందర్భం ఏర్పడే వరకు అవకాశం కదా మాట్లాడడానికి, అందుకు మాట్లాడు. కర్ణుడు జవాబు చెప్తూ అన్నాడు, నేను చేసేటటువంటి యుద్ధాన్ని నువ్వు పరిశీలించు. పూర్వం పాండవులు యుద్ధానికి వచ్చినప్పుడు, ప్రత్యేకించి అర్జునుడు, భీష్మాచార్యుల వారు పడిపోవడానికి, ద్రోణాచార్యుల వారు పడిపోవడానికి కారణమయ్యాడు. అంతేకాదు, వాళ్ళిద్దరితో పాటుగా ఎందరో రాజులు నిహతులైపోవడం కేవలం అర్జునుడి వలననే జరిగింది. ఇప్పుడు నేను యుద్ధానికి వచ్చాను కదూ, కాబట్టి రౌద్రమైనటువంటి మృత్యువు వస్తే యుద్ధానికి ఎలా ఉంటుందో అలా నేను ఇవాళ నా పరాక్రమాన్ని చూపించి అర్జునుడిని పడగొడతాను, నువ్వు చూస్తూ ఉండు అంటే శల్యుడు అర్జునుడిని చంపేస్తాను అని అదే పనిగా మాట్లాడుతున్నావు కదా కర్ణ. నిజానికి అర్జునుడిని చంపడం అంత తేలిక అనుకుంటున్నావా? అర్జునుడిని ఓడించడం అంత తేలిక అనుకుంటున్నావా? అర్జునుడి గొప్పతనం ఏమిటో తెలుసా అంటూ శల్యుడు కర్ణుడిని ఉద్దేశించి, రాత్రికి రాత్రి యుద్ధానికి వచ్చినటువంటి అంగారపర్ణుణ్ణి ఓడించినటువంటి వాడు అర్జునుడు. ఘోషయాత్రకి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ కురురాజు అయినటువంటి దుర్యోధనుణ్ణి ఆ చిత్రసేనుడు ఓడించి పట్టుకుపోతుంటే యుద్ధం చేసి ఆ గంధర్వుల్ని ఓడించి దుర్యోధనుణ్ణి విడిపించినటువంటి వాడు అర్జునుడు. దేవేంద్రుడంతటి వాడు తన ఖాండభవనాన్ని అగ్నిహోత్రుడు కాల్చేస్తుంటే అర్జునుడు రక్షగా ఉన్న కారణం చేత అగ్నిహోత్రుడి నుంచి తన యొక్క ఆ ఖాండభవనాన్ని రక్షించుకోలేకపోయాడు. పరమశివుడంతటి వాడు ఏదో అడవి పంది కోసము అన్న నెపంతో అర్జునుడితో యుద్ధం చేస్తే అర్జునుడు ఆ పరమశివుడు ప్రీతి పొందేటట్టుగా యుద్ధం చేసినటువంటి వాడు. అటువంటి అర్జునుడితోటి యుద్ధం చేసి ఆయన్ని ఓడించేస్తాను, చంపేస్తాను అని నోటి మాటలతో అనడానికైతే బాగుంటుందేమో, కానీ వినుము సుతతనయ, ఓ కర్ణ, నేను చెప్పిన మాట విను. ఏదో నోటిచేటు అనవసరపు మాటలు నోటితో మాట్లాడడం తప్ప అసలు మనం నిజానికి అర్జునుడిని చంపగలమా? మన వల్ల అయ్యే పనే. ఈ ఎందుకు ఆ మాటలు నోరు పాడు చేసుకోవడం తప్ప.
నిన్ను నువ్వు నిగ్రహించుకో. చెయ్యలేని పనులు చేస్తానని ఎందుకంటావు? అర్జునుడు ఎంత గొప్పవాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమందిని సంహరించాడు వింటున్నావు కదా. వింటూ కూడా ఇంకా అర్జునుడిని చంపేస్తా అని అస్తమానం నోటితో అనడం కూడా ఓ అర్ధరహితమైనటువంటి విషయం. దానివల్ల నీ నోరు పాడవుతుందేమో కానీ అర్జునుడు పాడయ్యేదేం ఉండదు అంటూ, కర్ణ నువ్వు ఏదో మాట్లాడతావు కానీ ఒకానొకనాడు విరాటరాజు గారి యొక్క ఆవుల్ని తీసుకురావడం కోసమని వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావు, భీష్ముడు వెళ్ళాడు, ద్రోణుడు వెళ్ళాడు, అశ్వత్థామ వెళ్ళాడు, మీ అందరూ కలిసి వెళ్ళారు. అటువైపు నుంచి వచ్చిన వాడెవడు? అర్జునుడు ఒక్కడొచ్చాడు. మిమ్మల్ని అందరినీ ఒక్కడే ఓడించేసి ఆయనేమో ఆవులన్నింటినీ తోలుకుని మళ్ళీ విరాట నగరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యుద్ధంలో నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు మళ్ళీ యుద్ధంలో గెలిచేస్తానని అక్కర్లేని విషయాల ప్రసక్తి అంతా తీసుకొస్తున్నావు. అప్పటికీ ఇప్పటికీ అర్జునుడి చేతిలో ఉన్న బాణాలకి తుప్పు పట్టిందనుకుంటున్నావా ఏమిటి? అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు. అర్జునుడిని గెలవడం అంత తేలిక అనుకుంటున్నావా అంటూ, ఒకప్పుడంటే యుద్ధంలోంచి పారిపోయావు, ఇప్పుడు అలా యుద్ధంలో పారిపోవడం కుదరదు. ఎందుకంటే నువ్వే సర్వసైన్యాధిపతివి, పైగా అన్ని ప్రతిజ్ఞలు చేసావు. కాబట్టి నువ్వు కోరుకోగలిగింది ఒకటే, అది ఏమిటి అంటే రణరంగంలో మరణించగలవు. అర్జునుడి చేతిలో చచ్చిపోయాను అన్న కీర్తిని పొందొచ్చు తప్ప అర్జునుడిని చంపడం అన్నది నీ చేత అయ్యేటటువంటి పనినా అంటే కర్ణుడికి చాలా కోపం వచ్చి ఆ అర్జునుడిని అదే పనిగా పొగుడుతున్నావు, పాండవుల్ని అదే పనిగా పొగుడుతున్నావు. శల్య, నేను విజృంభించి అర్జునుడితో తలపడినప్పుడు నా బాహు పరాక్రమం ఏమిటో నీకు అర్థం అవుతుంది. అంతవరకు కనీసం నువ్వు అనవసరంగా మాట్లాడకుండా ఉంటావా అన్నాడు. అంటే ఆ కర్ణుడు శల్యుడితో మాట్లాడుతూ, ఈ అర్జునుడు ఈ యుద్ధభూమిలో ఈ సైన్యంలో ఎక్కడున్నాడో నాకు కనపట్టలేదు. ఎవరైనా నాకు అర్జునుడిగో ఇక్కడున్నాడు అని చూపిస్తే వాళ్ళకి మంచి మంచి కానుకలు ఇస్తాను. వాళ్ళు కోరుకున్నటువంటి శ్రేష్టములైనటువంటి వాటిని ఎన్నైనా ఇస్తాను. అంతేకాదు బంగారు రథాలు ఇస్తాను, అందమైనటువంటి గుర్రములనిస్తాను, శ్రేష్టమైనటువంటి గజములనిస్తాను, గ్రామాలనిస్తాను, ధనం ఇస్తాను, వారు ఏం కోరుకుంటే అది ఇస్తాను. అంతేకాదు నాకు కృష్ణార్జునుల యొక్క రథం అదిగో అని ఎవరైనా చూపిస్తే వారు కోరుకున్నంత ధనాన్ని సంతోషంగా ఇస్తాను అన్నాడు. అంటే శల్యుడు వెనక్కి తిరిగి కర్ణుడి వంక చూసి అన్నాడు, అసలు శ్రీకృష్ణార్జునులు ఇదిగో ఇక్కడున్నారు, రథం ఇక్కడుంది అని చూపించవలసినంత అవసరం ఎందుకుంటుంది? కాసేపట్లో నువ్వే చూస్తావు, వాళ్ళని ఎదురుగుండా కనపడతారు. నువ్వు ఇన్ని ఆశలు పెట్టి ఏదో శ్రీకృష్ణార్జునులు నీకు భయపడిపోయి ఎవరికీ కనపడకుండా ఎక్కడో దాక్కుంటే ఎవరో చెప్తే అప్పుడు నువ్వు పెద్ద మొనగాడిలా వెళ్ళి యుద్ధం చేయవలసినంత అవసరం లేదు. ఇలా అక్కర్లేని ఆశలు పెట్టి రేపు నువ్వు ఏమీ ఇవ్వలేకపోతే అందరూ నిన్ను చూసి నవ్వుతారు. పైగా నీ దగ్గర డబ్బు ఉందనుకో సద్వినియోగం చెయ్యి. అంతేకాని ఇలా నాకు ఎవరైనా చూపిస్తారా, చూపించి ఇచ్చేస్తాను డబ్బులు అనడం అనర్హులైనటువంటి వారికి దానం చేయడంతో సమానం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకు, బాగుండదు, ఎవరైనా వింటే నవ్వుతారు కూడా అంటూ శల్యుడు అన్నాడు, కృష్ణార్జునులేరి నేను చంపేస్తాను, నా దగ్గర దివ్యమైనటువంటి అస్త్రములు ఉన్నాయి, గొప్ప ధనస్సు ఉంది అంటున్నావు కదా, అది అలా వదిలిపెట్టు. నువ్వు ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఒక నక్క సింహంతో పోరాడి సింహాన్ని చంపేయడం నువ్వు చూసావా? అసలు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఊళ్ళో కూడా నక్క సింహాన్ని చంపలేదు. నువ్వు అంతే, నువ్వు నక్కలాంటి వాడివి, అర్జునుడు సింహం లాంటివాడు. ఎలా చంపుతావు? నక్క సింహాన్ని చంపుతుందా? బీరాలు పలికినంత మాత్రం చేత చంపడం సాధ్యం అవుతుందా? నేను ఎన్ని మాటలు చెప్తే మాత్రం నీకు బుద్ధి వస్తుంది? నేను మంచి కోసమని మంచి మాటలు చెప్తే నీ తలకెక్కదు. అర్జునుడు కాసేపట్లో కనపడతాడు కదూ, కనపడి ఆ గాంధీవానికి ఉన్నటువంటి వింటి నారి మ్రోగిస్తాడు, గొప్ప గొప్ప బాణములు నీ గుండెల్లో గుచ్చుతాడు. అప్పుడు నీకు బుద్ధి వస్తుంది తప్ప నేను చెప్తే నీకు బుద్ధి వస్తుందా అంటూ
అర్జునుడితో యుద్ధం చేస్తాను అని అన్ని బీరాలు పలుకుతున్నావు కదా కర్ణ అంటూ శల్యుడు అంటాడు, లోకంలో ఎక్కడైనా సింహం కనపడితే జింక పారిపోతుంది తప్ప జింక సింహంతో యుద్ధం చేయడానికి ముందుకెడుతుందా, వెళ్ళి గెలుస్తుందా? అలాగే ఒక కుందేలు ఏనుగుతో యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ ఏనుగుతో యుద్ధం చేసి గెలవడం అనేటటువంటిది సంభవం అవుతుందా? ఒక కుక్క పులితో యుద్ధం చేస్తానని వెళ్ళి ఆ పులిని యుద్ధంలో తెగటార్చగలదా? ఒక పాము చాలా పెద్దదైనటువంటి ఒక గ్రద్దతో యుద్ధం చేసి గెలవగలదా? నువ్వు అర్జునుడితో యుద్ధం చేసి గెలుస్తానడం, అర్జునుడిని గెలవడానికి కావలసినంత బలం నాకు ఉందనడం అటువంటి మాటలే. కాబట్టి ఎందుకు వచ్చిన మాటలు? నువ్వు అర్జునుడిని గెలవడం అనేటటువంటిది ఎట్లా సాధ్యం అన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, నా దగ్గర సర్పాస్త్రం ఉంది, దాని నుంచి కృష్ణార్జునులు తప్పించుకోలేరు. అర్జునుడే కాదు, కృష్ణుడైనా సరే నేను ఆ అస్త్రంతో ఓడిస్తాను. దాన్ని ప్రతిరోజు నేను గంధ పుష్పమాలల చేత అలంకరిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను. అంత గొప్ప అస్త్రం ఉంది. కాబట్టి నువ్వు నీ నోటికొచ్చినట్లు మాట్లాడకు శల్య. ఏదో ఇట్లా మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నావేమో, ఇట్లాగే మాట్లాడి అదే పనిగా నువ్వు పాండవుల్ని అర్జునుడిని పొగిడితే మాత్రం అర్జునుడి సంగతి ఏమో కానీ ముందు నీ ప్రాణాలు దక్కవు. కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉండు అని అంటూ కర్ణుడు శల్యుణ్ణి ఉద్దేశించి, నువ్వు క్షత్రియులలో అధమాధముడివి, నీచుడివి అని. ఇంకా ఆ కోపం ఏమైపోయింది అంటే ఏకంగా ఆ శల్యుడు పుట్టినటువంటి, శల్యుడు ఉన్నటువంటి, శల్యుడు పరిపాలిస్తున్నటువంటి దేశం యొక్క వైభవాన్ని తక్కువ చేస్తూ, ఆ దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క వైభవాన్ని తక్కువ చేస్తూ, వాళ్ళ యందు ఉండేటటువంటి బలహీనతలను ఎత్తి చూపుతూ అందరినీ ఒకగాట కట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కర్ణుడు. అది పాపపు దేశం, నువ్వు ఉన్నటువంటి ఆ మద్రదేశం. అందుకే అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి దుర్బుద్ధి తప్ప సద్బుద్ధి ఉండదు. ఆ మద్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దుష్టులు, దుర్మార్గవర్తనలు. వాళ్ళు మిత్రులకు కూడా కీడు తలపెడతారు. వాళ్ళు అయ్యో మన మిత్రుడు కదా, ఆయనకి మనం చెయ్యగలిగితే ఉపకారం చెయ్యాలి, అంతేకాని మనం ఆయనకి కీడు తలపెట్టడం ఏమిటి అనే ఆలోచన చెయ్యరు. ఇప్పుడు అవన్నీ కూడా నీలో ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. మీ దేశంలో వావి వరసలు లేకుండా సంచరిస్తూ ఉంటారు. పుట్టగానే అమ్మ పాలు త్రాగడం కన్నా ముందు మద్యం తాగుతారు. అటువంటి దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు మీ దేశవాసులు. కాబట్టి నీకు అంతకన్నా మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి? నువ్వేదో ఇలా మాట్లాడితే నా యొక్క యుద్ధోత్సాహం తగ్గిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. ఏమీ తగ్గదు. నీలాంటి వాళ్ళు 1000 మంది కట్టుకుని వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా నా యొక్క ఉత్సాహాన్ని ఆపలేరు. నేను అంత పూనికతోనూ యుద్ధం చేస్తాను. నువ్వు మారు మాట్లాడకుండా, ఏమీ పలకకుండా రథాన్ని నడుపు. అట్లా కాకుండా కానీ ప్రవర్తిస్తే ఇప్పుడే నా గదాదండంతో నీ తల బద్దలు కొట్టేస్తాను అన్నాడు. అంటే శల్యుడు, ఒక సారథికి కొన్ని గుణాలు ఉండాలి. రథం యొక్క పటుత్వం తెలిసి ఉండాలి. వెనకాల కూర్చున్నటువంటి రథి యొక్క పరాక్రమం గురించి అవగాహన ఉండాలి. అట్లాగే ఆయుధముల యొక్క శక్తి ఎటువంటిది అన్న విషయాల గురించి తెలిసి ఉండాలి. యుద్ధం ఎలా జరుగుతోంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎటువంటి అస్త్రములు వేస్తున్నారు తెలుసుకోగలిగిన వాడై ఉండాలి. ఆ గుర్రముల యొక్క మనసు తెలుసుకోవాలి. శకునములను గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి అవన్నీ తెలిసున్న సారథి రధికుడికి ఏం చెప్తాడో అదే నేను చెప్తున్నాను. నీకు కోపం వస్తే నేనేం చేయను, ఉన్న యథార్థం ఏది చెప్పాలో అది నేను చెప్తున్నాను. నువ్వు నేను చెప్పినటువంటి హితం వినకపోతే నీకు చేటు కలుగుతుంది తప్ప నాకు జరిగేది ఏది ఉంటుంది అంటూ ఆ కర్ణుణ్ణి ఉద్దేశించి, నీకు నేను ఒక కథ చెప్తాను విను అని ఒక కథ ప్రారంభించాడు. పూర్వం ఒక ద్వీపం ఉండేది. కాబట్టి అది పక్కనే సముద్రం ఉంటుంది కదా అన్ని వైపులా. అక్కడ ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ అందరినీ ఆదరిస్తూ ఉండేవాడు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఆయనకి కొంతమంది కుమారులు ఉన్నారు. వాళ్ళు రోజు తండ్రి గారు అన్నదానం చేస్తుంటే ఇంటికి వచ్చినటువంటి కాకికి ఆ ఎంగిళ్ళు తినిపిస్తూ ఉండేవారు.
ఆ కాకి పిల్లలు పెట్టిన ఎంగిళ్ళు తిని బాగా బలిసింది. బలిసి అది చిత్రగతులలో ఎగురుతూ ఉండేది. ఒకనాడు ఆ ఊరికి మానస సరోవరం వెళ్ళిపోతున్నటువంటి హంసల గుంపు వచ్చింది. వస్తే ఈ కాకి ఆ హంసల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, నేను చాలా బలం కలిగినటువంటి దాన్ని, చిత్ర విచిత్ర గతులలో ఎగురుతూ ఉంటాను, ఓ హంసలారా మీలో ఎవరైనా నాతో సమానంగా ఎగరగలరా అని ఆ హంసలను అడిగింది. అడిగితే ఆ హంసలు నవ్వి, మేము మానస సరోవరానికి వెడుతున్నావు, నువ్వు కాకివి, నువ్వు ఎక్కడ రాగలవు మాతో అన్నాయి. అంటే అది వినకుండా మిగిలిన కాకులన్నిటి దగ్గర కూడా ఏదో కీర్తి తెచ్చుకోవాలని అక్కరలేని మాటలన్నీ మాట్లాడి నేను మీతో పోటీకి వస్తానంది. అంటే అందులో ఉన్నటువంటి ఒక హంస అయితే సరే రా సముద్రాన్ని దాటుదామని సముద్రం మీద ఎగరడం మొదలుపెట్టింది. ఈ కాకి ఆ హంస కన్నా ముందుకెడుతూ ఉండడం, వెనక్కి వస్తూ ఉండడం, దాని ముక్కు మీద దీని ముక్కు పెడుతూ ఉండడం, రెక్కలతో రెక్కల్ని స్పృశిస్తూ ఉండడం, ఇంతేనా, ఇంతకన్నా వేగంగా ఎగరలేవా, ఇలా అయితే ఎప్పటికెడతాం అని పరాచికాలు ఆడుతూ ఉండడం చేస్తూ ఉండేది. సముద్రం మీద చాలా దూరం వెళ్ళిన తర్వాత హంస వేగాన్ని పుంజుకుని హంస వేగంగా వెళ్ళిపోతుంది. అనవసరపు విషయాల్లో తిరిగింది కదూ కాకి, ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ఇటువంటి పనులు చేయడంలో కాకి బడలిపోయింది. ఎక్కడన్నా ఆగుదామంటే ఓ చెట్ట కొమ్మ ఇల్ల ఏముంది కనుక కింద సముద్రం, వాలడానికి లేదు. దానికి మిల్లిగా రెక్కల బలం ఆగిపోయి ఇక తగినంత వేగంతో ఎగరలేకపోతోంది. హంస వచ్చి, ఏమి కాకి మరి అన్ని మాటలు చెప్పావు కదా ఎగరలేకపోతున్నామే అంది. ఏమి ఎగరడం, మాటలంటే మాట్లాడాను కానీ సముద్రం మీద ఎగరడం మాటలా, మీతో పోటీ చేయడం మాటలా, నాకు తెలిసి రాలేదు. కింద చూస్తే సముద్రం నిండా జలచరాలు, కింద పడితే నన్ను తినేస్తాయని హడిలిపోతున్నానంటూ ఇక ఎగరడానికి శక్తి లేక ఆ పైనుంచి ఆ సముద్రంలో పడిపోతూ బుద్ధిహీనురాలని ఇటువంటి మాటలు మాట్లాడాను, నన్ను రక్షించమని హంసని ప్రార్థన చేస్తే ఆ హంస కిందకొచ్చి సముద్రంలో పడిపోతున్న కాకిని పైకెత్తి తన భుజముల మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చి కాకుల సమూహంలో దింపేసింది. అప్పుడు ఆ కాకి బుద్ధొచ్చి ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడను అంది. అదిగో ఎంగిళ్ళు తిని బ్రతికి బలిసి మాట్లాడినటువంటి కాకి హంసలతో పోటీ చేసినట్టే కౌరవులు పెట్టినటువంటి ఎంగిళ్ళు తిని బలిసి మాట్లాడకూడని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. హంసల్లాంటి వారు పాండవులు, కాకి లాంటి వాడివి నువ్వు. ఓ కర్ణ, ఆ కాకికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. కాబట్టి ఎందుకు అక్కర్లేని మాటలు మాట్లాడతావు అంటే కర్ణుడు మనసులో బాధ పొందాడు. అదే పనిగా ఇక సారథి మాట్లాడుతుంటే ఏ ఉత్సాహంతో బయలుదేరాడో, నిజానికి పాండవ సైన్యాన్ని దునుమాడేస్తానన్న మాటలు ఏవి మాట్లాడాడో మెల్లిగా ఆ ధైర్యం సన్నగిల్లడం ప్రారంభమైంది. అదే శల్యుడికి కావాలి. అంటే నిజానికి మాటల చేత కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాలని సన్నగిల్లిపోయేటట్టుగా శల్యుడు సాధించగలిగాడు. అందుకే నేను మరణిస్తానేమో, నాకు ఈ శాపాలున్నాయి, ఈ బలహీనతలున్నాయి, నన్ను నమ్ముకుని వీళ్ళందరూ వచ్చారు, యుద్ధంలో వీళ్ళందరూ కూడా చనిపోతారేమో అని వ్యతిరేక కోణంలో ఆలోచన కర్ణుడికి ప్రారంభమైంది. దానికి గుర్తు కర్ణుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ ఉద్దేశించి ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా మాట్లాడాడో ఆ మాటలు వదిలేసి తనని తాను కొంచెం బెంగపెట్టుకున్నవాడిలా తన బలహీనతల గురించి రాజుల దగ్గర ప్రస్తావన చేసి మాట్లాడుతున్నాడు. అంటే తనకు తానే తగ్గించుకున్నాడు. ఈ కర్ణుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యాన్ని, మహారాజుల్ని అందరినీ చూసి చెప్తున్నాడు, నాకు 2 విషయాలు జ్ఞాపకానికి వచ్చినప్పుడు నా మనసు చాలా చిన్నబుచ్చుకుంటుంది. ఒకప్పుడు నేను కష్టపడి ఆ పరశురాముణ్ణి కలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళాను. ఆ పరశురాముడు నన్ను చూశాడు. చూసి నీ కులమేమి అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం ఆయన దగ్గర నేర్చుకోవాలి అని కోరిక. ఆయన నాకు చెప్పడేమో అన్న భయంతో బ్రాహ్మణుడను అని బొంకాను, అబద్ధం ఆడాను. ఆయన నన్ను శిష్యుడిగా స్వీకరించాడు. ఎన్నో అస్త్రములు నేర్పాడు, గొప్ప గొప్ప శస్త్రములు బోధించాడు. చిట్ట చివరికి భార్గవాస్త్రం లాంటి అస్త్రములనిచ్చి బ్రహ్మాస్త్రాన్ని కూడా బోధించాడు. దీన్ని ఆపద సమయంలో మాత్రమే ప్రయోగించు తప్ప
ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ప్రయోగించవద్దు అని నాకు చెప్పాడు. ఒకరోజు ఆ పరశురాముడు నా ఒడిలో పడుకుని నిద్రిస్తున్నటువంటి వేళ ఎక్కడి నుంచో ఎప్పుడూ చూడనటువంటి ఒక విచిత్రమైనటువంటి కీటకం ఒకటి వచ్చి నా యొక్క తొడ కింద చేరి కొరకడం మొదలుపెట్టింది. గురువుగారికి నిద్రాభంగం అవుతుంది అని నేను బాధ కోర్చి అలాగే కూర్చున్నాను. అది కొరికినప్పుడు నా తొడలోంచి రక్తస్రావమై అలా ఆ రక్తం మడుగు కట్టి నిలబడింది. పరశురాముడు నిద్రలేచాడు. ఆ రక్తం వంక చూసి బ్రాహ్మణుడికి ఇంత ఓర్పు ఉండదు, తట్టుకోలేడు. నువ్వెవరు నిజం చెప్పు అని గద్దించాడు. నేను అక్కడ ఉన్నటువంటి ఆ కీటకాన్ని చూశాను. ఇంతకుముందు ఎప్పుడూ నేను అటువంటి కీటకాన్ని చూడలేదు. బహుశः నేను ఆడిన అబద్ధం పరశురాముడికి తెలిసిపోయేటట్టుగా చెయ్యడానికి ఇంద్రుడి కీటక రూపంలో వచ్చి తన కుమారుడైన అర్జునుడిని కాపాడుతున్నాడు అని నాకు అప్పుడు అనుమానం వచ్చింది. వచ్చి యథార్థం పరశురాముడితో చెప్పేశాను. నేను బ్రాహ్మణుడను కాను అని చెప్పాను. ఆయనకి చాలా కోపం వచ్చింది. బ్రహ్మాస్త్రం నీకు నేను ఉపదేశం చేశాను, కానీ అవసరమైనప్పుడు అది నీకు గుర్తు రాకుండుగాక, మరణ సమయంలో గుర్తొస్తుంది. ఏమిటి ఉపయోగం? కాబట్టి నీకు బ్రహ్మాస్త్రము సరైన సమయమునందు జ్ఞాపకము రాకుండుగాక. భార్గవాస్త్రం ఆపద సమయంలో గుర్తురాదు. ఎప్పుడు నీకు ఆపద కలుగుతుందో అప్పుడు భార్గవాస్త్రం గుర్తురాదు. అప్పుడు అవి ఉండి ఉపయోగం ఏముంది? ఇంకా నన్ను ఏ విధంగా కాపాడతాయి? అందుకే పరశురాముడి యొక్క శాపాన్ని తలుచుకుంటే నాకు చాలా భయం. అలాగే ఒకప్పుడు నేను ఆ గురిపెట్టి కొట్టగలగడం అనేటటువంటి శక్తి నా యందు అట్లాగే నిలబడి ఉండి వృద్ధి చెందుతోందా లేదా పరిశీలించుకోవడం కోసం బాణములను వేస్తూ సాధన చేస్తున్నాను. ఒకనాడు నేను వేసిన బాణం అనుకోకుండా అటుగా వచ్చినటువంటి ఒక ఆవు దూడకి తగిలింది. ఆ దూడ వెంటనే మరణించింది. ఆ దూడ ఒక బ్రాహ్మణుడికి చెందింది. ఆయన యొక్క హోమధేనువు యొక్క దూడ అది. ఆయన చూసి, నా యొక్క హోమధేనువు యొక్క దూడని నిష్కారణంగా చంపేశావు, కాబట్టి నేను నిన్ను శపిస్తున్నానని చెప్పి ఆయన భయంకరమైనటువంటి శాపం ఒకటి ఇచ్చాడు. నువ్వు చాలా ఉత్సాహంతో ప్రాణాలు కూడా పోతాయేమోనని బెంగ పెట్టుకున్నటువంటి విపత్కర పరిస్థితులలో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం భూమిలోకి కుంగిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా నీ రథచక్రం పైకి లేవదు. 2, నువ్వు ఎవరిని చంపాలని ఇంత కష్టపడి సాధన చేస్తున్నావో అతడి చేతిలో నువ్వు చచ్చిపోతావు, నీ చేతిలో అతడు చావడు. కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు తప్ప కర్ణుడి చేతిలో అర్జునుడు మరణించాడు. నేను ఆ బ్రాహ్మణుణ్ణి ప్రార్థించాను. కర్ణుడు చెప్తున్నాడు ఆ రాజులందరితోటి, శల్యుడు వింటున్నాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు 1000 ఆవులు ఇస్తాను, 600 ఎద్దులు ఇస్తాను, 100 రథాలు ఇస్తాను, 700 ఏనుగుల్ని ఇస్తాను. నిన్ను సేవించడానికి కావలసినంత మందిని ఏర్పాటు చేస్తాను. కానీ దయచేసి నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని ఉపసంహరించమని కోరాను. కానీ ఆ బ్రాహ్మణుడు ఏదీ అంగీకరించలేదు. నా దగ్గర ఉన్న సొమ్ములన్నీ ఇచ్చేస్తానన్నాను. అయినా కూడా ఆ బ్రాహ్మణుడు వడంబడలేదు. ఆయన వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి, నీ పరలోక ప్రాప్తికి మాత్రం నేనిచ్చినటువంటి శాపం అడ్డురాదు, అప్రతిహతం. నేనిచ్చిన శాపాన్ని నువ్వు అనుభవించవలసిందే అన్నాడు. కాబట్టి నాకు ఈ శాపాలు ఉన్నాయి, ఇవి నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. నా మనసు బలహీనపడింది. అంటే శల్యుడు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి ఏ బలహీనతలు ఆ సమయంలో జ్ఞాపకానికి రాకూడదో అవి కర్ణుడికి జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసి మనసులో నిరుత్సాహం పొందేటట్టుగా చేయడంలో కృతకృత్యుడయ్యాడు. దానికి నిజానికి శల్యుడు సంతోషించాడు కూడా. ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నేనని. కర్ణుడు అన్నాడు, ఇప్పుడు నాకు బ్రహ్మాస్త్రం జ్ఞాపకానికి వస్తోంది, కాబట్టి ఈ రథాన్ని అర్జునుడి వైపు మళ్లించండి అన్నాడు. ఆలోగా ఈ యుద్ధం ఘోరంగా ప్రారంభమైంది. 2 పక్షాలలోనూ కూడా సంకుల సమరం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు శల్యుడు కర్ణుడిని ఉద్దేశించి అన్నాడు, యుద్ధం ప్రారంభమయ్యే ముందు భీష్మాచార్యుల వారు సైన్యంలో ఎవరెవరు ఎంత గొప్పవాళ్ళు చెప్తూ నిన్ను అర్ధరథుడు అని నిర్ణయించాడు. కాబట్టి ఓ కర్ణుడా, నువ్వేం పెద్ద బలవంతుడి కావు, అది గుర్తుపెట్టుకుని యుద్ధం చెయ్యి అన్నాడు. అని మళ్ళీ
మద్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా కర్ణుడు నింద చేశాడు కదూ, అందుకని దానికి ప్రతిగా శల్యుడు కర్ణుణ్ణి నింద చేస్తూ ఆ అంగదేశంలో ఉండేటటువంటి వారు ఆత్మబంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. ఆఖరికి కులస్త్రీలను కూడా డబ్బు కోసం అమ్ముకుంటారు, అందుకోసం కూడా వెనుకాడరు. అటువంటి అంగరాజ్యానికి రాజైనటువంటి నీకు ఇతరుల యొక్క దోషాలని ఎంచేటటువంటి అధికారం ఎక్కడుంది? మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. మంచిని విడిచిపెట్టి చెడు ఒకటి మాట్లాడడం కర్ణ మంచిది కాదు అంటూ, అధములైనటువంటి వాళ్ళు ఇతరుల యొక్క దోషముల గురించి మాట్లాడుతారు తప్ప గుణములను గురించి మాట్లాడరు, నువ్వు అటువంటి వాడివి అన్నాడు. అని ఆ శల్యుడు కర్ణుడి వంక చూసి, అదిగో చూడు నక్కలు అరుస్తున్నాయి, పెనుగాలి వీస్తోంది, గ్రద్దలు ఎగురుతున్నాయి, కాకులు వికారమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి, నువ్వు పట్టుకున్న ధనస్సు వంక చూడు, ఆ పైన ధ్వజం చూడు అది వణుకుతోంది, రథం చుట్టూ ఉండేటటువంటి టెక్కములలో మంటలు కనపడుతున్నాయి, ఈరోజు చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? పాండవులంటావా ధర్మనందనులు, వాళ్ళు విశేషమైనటువంటి ధర్మానుష్ఠాన తత్పరులు, ప్రత్యేకించి ధర్మరాజు గారు సాక్షాత్ ధర్మనందనుడు. ఇక ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఆ పక్షం ఓటమి చెందదు, మన పక్షం ఓటమి చెందుతుంది అని కర్ణుణ్ణి ఎంత నిరుత్సాహపరచాలో అంత నిరుత్సాహపరిచాడు.